జాతక స్రష్టలు భవిష్యత్కర్తల యొక్క హడావుడి. దేశంలో చాలామంది జాతకాలను నమ్ముతారు, అలాగే విశ్వాసాలు కలిగి ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా ఉంది. కాబట్టి ఆ విశ్వసించే వాళ్ళతో ఏమీ పెంచలేదు, వాళ్ళ విశ్వాసాల ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మరీ మూఢత్వానికి చాదస్తానికి గురి కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని మనం చెప్పాల్సి వస్తుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను వాళ్ళ జోలికి నేను పోవట్లేదు. ఎవరి విశ్వాసాలనైనా గౌరవించాలి, కాకపోతే అందరి విశ్వాసాలు గౌరవించాలి, అది ముఖ్యం. కానీ ఇప్పుడు నేను ఎన్నికల సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, లేకపోతే రకరకాల ఓటర్లు ముఖ్యంగా రకరకాల ఆలోచనలు, అంచనాలు చేస్తుంటే కొంతమంది జ్యోతిష్యులం అంటూ బయలుదేరి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన కాడు, ఆయన ఓడిపోతాడు, ఈయన గెలుస్తాడు, ఇష్టానుసారం జ్యోతిష్యాలు చెప్పడం, ఒకసారి భంగపడినా కానీ మళ్ళీ చెప్పడం, ఇదొక పెద్ద ప్రహసనంలాగా తయారైంది. మా మిత్రుడు ఆర్కే, ఆంధ్రజ్యోతి ఆర్కేకు వీటి మీద పెద్దగా నమ్మకం లేదు. పత్రికల్లో చాలా స్పష్టంగా లౌకికంగా గత రాస్తూ ఉంటాడు ఆయన. ఈ మతాలు, విశ్వాసాలు వీటితో సంబంధం లేకుండా. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలోనే, ఇతర పత్రికల్లో కూడా వేశారు, ఈరోజు నేను ఆంధ్రజ్యోతిలో చూశాను, జాతకాలు రాశాను. చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం ఉంది, మిగిలిన వాళ్ళకి శని ఏదో అడ్డం వస్తుంది. ఇదంతా చంద్రబాబు గారిని ప్రజలు గెలిపిస్తే మనకేమో అభ్యంతరం లేదు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. ఆయన ఇదివరకు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొత్త కూడా కాదు. చూడాలి తీర్పు ఎలా ఉంటుంది, పోటాపోటీగా ఎలా నడుస్తుంది, దాని మీద కాదు అని చెప్పే జోస్యాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి నాకు జోస్యాలతో పెద్ద సంబంధం లేదు. కానీ సందర్భంగా మందహాసోన శర్మ గారని చాలా ఎక్కువ చోట్ల జ్యోతిష్యం చెప్తున్నారు. జ్యోతిష్యం అన్న నేను జాతకం, దాని రకరకాల పేర్లు చెప్తుంటారు. వాళ్ళు జాతకం ఉండాలి, ముహూర్తం కుదరాలి, 2 సింక్రనైజ్ కావాలి. ఇవన్నీ మరి ఎవరు చేస్తారో నాకు తెలియదు. కానీ నేను ఒక అనుభవం మటుకు పంచదలుచుకున్నా. ఎవరితో నేను ప్రతి సవాళ్ళు కాదు. మందవారితో మొన్నటి తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో నేను TV5లో చర్చలో కూర్చున్నాను. నామినేషన్లు ముహూర్తం చూసుకొని వేస్తే ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆ రోజు మా చర్చ. ఎవరి నమ్మకాలు వాళ్ళవని నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ వారు ఏమన్నారంటే, అసలు ఎన్నికలు జరిగే తేదీ సరిగ్గా లేదు కాబట్టి, అమావాస్య రోజు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా మేలు జరిగే అవకాశమే లేదు, అందరూ కూడా దెబ్బతినిపోతారు అన్న పద్ధతిలో వారు మాట్లాడారు. కావాలంటే సందేహం ఉన్నవాళ్ళు చూడొచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి ఆ రోజు మా మధ్య జరిగినటువంటి చర్చ. నేను 2-3 ప్రశ్నలు వేశాను వారిని. ఒకటి, ఎవరికి ఒక ముహూర్తం అన్నది ఎవరిని బట్టి చూస్తారు? ఓటర్లకు మేలు జరగడమా, నాయకులకు మేలు జరగడమా, దేశానికి మేలు జరగడమా? ఇది ఒకటి. రెండవది, ఒక ముహూర్తం అనేది ప్రత్యర్థులు ఇద్దరు కూడా చూసుకొని బయలుదేరుతారు. మరి వాళ్ళలో ఇద్దరికి కూడా ఎలా మేలు జరుగుతుంది? ఇటువంటి ప్రశ్నని నేను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద వామపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు TV9 చర్చలో కూడా ఇటువంటి ప్రశ్న వేయాల్సి వచ్చింది. ఆ రోజు ఇద్దరు జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ ముహూర్తం చాలా బ్రహ్మాండంగా ఉంది, అది ఇదని చెప్తారు. ఎవరికి బ్రహ్మాండంగా ఉంది? ఒక ముహూర్తం మంచిదైతే, ముహూర్తం మంచిది కావాలి కదా, అది కేవలం రాశి ఫలాలు వాటి గురించి చెప్తుంటారు. అంటే అవసరాన్ని బట్టి ఒక్కోసారి రాశి ఫలాలు, ఇంకోవైపు నుంచేమో వాళ్ళ జాతకము, జన్మ నక్షత్రం, ఈ రెండింటిని కూడా కలగలిపి రకరకాలైనటువంటి తిక్కమక్కలకు గురి చేస్తుంటారు. ఆ రోజు ఇదే ప్రశ్న, ఒక ముహూర్తం కనుక మంచిదా, దివ్యమైన ముహూర్తం అని మరి అయితే మన్మోహన్ సింగ్ గారికి మంచిదైతే అవిశ్వాస తీర్మానం పెట్టే వాళ్ళకు కూడా అది మంచిదవుతుందా? విశ్వాస తీర్మానం అనుకున్న ఆ రోజు పెట్టింది, అణు ఒప్పందం నెగ్గుతుందా లేదా అన్నది ఆ రోజు ప్రశ్న. కాబట్టి నెగ్గింది. ఎంపీలను కొనుగోలు చేయడం వల్ల నెగ్గింది. తర్వాత పర్యవసానాలన్నీ కూడా మనం చూసాం. దాని గురించి కాదు, నాకు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, లేకపోతే దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, ముహూర్తాలు చూసుకునే వాళ్ళతో కాదు. ముహూర్తాలను, రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చేసినటువంటి ఈ జాతక బ్రహ్మల గురించే నా ప్రశ్న అంతా. వీళ్ళు ఎంతమందికి ఎన్ని జాతకాలు చెప్పారు ఏమైనా? ఇప్పుడు నేనే అడుగుతున్నాను. తెలంగాణ ఎన్నికల తేదీ మంచిది కాదు కాబట్టి ఎవరికీ మేలు జరగదు అని ఆ రోజున మందహాసోన శర్మ గారు బహిరంగంగా తెర మీద చెప్పారు. ఈరోజు ఆయన మళ్ళీ వచ్చి, ఆ రోజు ఏమైంది, తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ అఖండ విజయం సాధించాయి. తర్వాత వాళ్ళు ఫిరాయింపులు కూడా అయిన తర్వాత ఇప్పుడు 100 మంది, దాదాపు 100కు చేరారు. వాళ్ళు ఎవరికీ మంచిది కాకపోతే అంతరాజ్యవేగం ఎలా పట్టింది? మరి అదే మందవారు
సెప్టెంబర్ 6వ తేదీన కనుక శాసనసభను రద్దు చేస్తే చాలా మంచిది రాజయోగం అని అంతకుముందు చెప్పారు. సెప్టెంబర్ 6నే రద్దు చేశారు కేసీఆర్ గారు. ఆయనకు కూడా ఈ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. కానీ రద్దయిన రోజుని బట్టి కాదు, పోలింగ్ రోజుని బట్టి అని తర్వాత మళ్ళీ సోనియా గారు కొత్త తీసుకొచ్చారు. అందులో మళ్ళీ చంద్రబాబు జాతకం, కేసీఆర్ జాతకం, రకరకాల జాతకాలన్నీ కూడా చూశారు. వీటన్నిటి గురించి నేను చెప్పట్లేదు, కానీ ఊరికనే దానికి కాస్త ఊగదంపుడు, కాస్త లోకజ్ఞానం, కాస్త ఏమో మామూలు జనం మాట్లాడుకునే ఇంగిత జ్ఞానానికి సంబంధించిన రాజకీయ పరిజ్ఞానం. ఈరోజు పత్రికలో వేసినవి చూడండి. శని అంట, శని ఇద్దరికి బాగాలేదంట. పవన్ కళ్యాణ్కు, జగన్కు. చంద్రబాబు గారికి గురుస్థానం చాలా బలంగా ఉందంట. మరి చంద్రబాబు గారు శ్రీనివాస గారికి నడకుండానే 2009లో కానీ 2004లో కానీ ఎన్నికలకు వెళ్ళారా? అమరావతి నగరాన్ని కూడా తిరిగి చూసి వచ్చారు కదా. అప్పులు వచ్చాయా అక్కడ? ఏమన్నా ఇంతవరకు అది ముందుకు నడిచిందా? ఎందుకు అంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు? కాబట్టి ఇవన్నీ చెప్పాలి అంటే నమ్మకాలను సొమ్ము చేసుకుని లేదా నమ్మకాల ఆధారంగా ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం మటుకు మంచిది కాదు. మాయాబజార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది, చాలా ఫేమస్. ముహూర్తం నిర్ణయిస్తూ ఉంటారు లక్ష్మణ కుమారుడికి శశిరేఖకు. యాదవుల పురోహితుడేమో ఒక ముహూర్తం చెప్తాడు కృష్ణుడి వైపు, ఆయన దుర్యోధనుడి వైపు కౌరవుల పురోహితుడు ఇంకో ముహూర్తం చెప్తాడు. రాక్షస గురువు శని ఆ ముహూర్తాన్ని ఒంటి కన్నుతో చూస్తున్నాడు అంటాడు కౌరవుల పురోహితుడు. శనిగ్రహాలు పెట్టు మా శకుని మామే గదిలో ఉండగా ఆ శని చేస్తాడండి అంటాడు కృష్ణుడు, అంటే ఎన్టీఆర్. నిజంగానే ఇన్ని శనిగ్రహాలతో కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ దేశంలో ఎవరినో ఏదో శని అడ్డం వస్తుంది. ఎవరికో ఎవరు గురువు, చంద్రబాబుకి ఎవరు గురువు ఉంటారు వాస్తవానికి. ఆయనే తెలుగుదేశానికి గురువు, అంతకుముందు ఆయన గురువు ఏమో అన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ నేను నిన్న కాకపోయినా తెలంగాణ ఎన్నికల తేదీ మీద మందా సునాయన శర్మ గారు చెప్పిన జోస్యం, ఎన్నికల తేదీ అంటే పోలింగ్ తేదీలను బట్టి చాలా ఎవరికీ మేలు జరగదని బళ్ళగుద్ది చెప్పిన శర్మ గారు తర్వాత ఎక్కడైనా సర్దుకున్నారా తెలియదు మనకు. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఇందులో మళ్ళీ ఏ పార్టీ ఆఫీసులో వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా చెప్తుంటారు, ఏ నాయకుడి అనుయాయులు ఆ నాయకుడికి అనుకూలంగా చెప్తుంటారు. ఇదంతా కూడా ఇన్ని రకాలుగా ఎలా ఉంటుంది? శాస్త్రం అంటే అందరికీ ఒకటే విధంగా వర్తించాలి. శాస్త్రకారుడి భాష్యం మీద ఆధారపడి ఉండకూడదు. శాస్త్రం ఎవరు చూసినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఒకటే విధంగా ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఎన్నికల తీర్పును బట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి, ముఖ్యమంత్రులు నిర్ణయం అవుతారు తప్ప జాతకాలను బట్టి. ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయ్యారు మొన్ననే, మళ్ళీ 3 రోజులు దిగిపోయారు. కుమారస్వామి గారు అయ్యారు, ఆయనకున్న సంఖ్యాబలాన్ని బట్టి అయ్యే అవకాశం లేదు, అయ్యారు. ఇప్పుడు ఏమనుకోవాలి? యడ్యూరప్ప అయినట్టే కదా టెక్నికల్గా. లేదు కుమారస్వామి బలం లేకపోయినా అవ్వడానికి ఆయన జాతకం అనుకుంటే తర్వాత ఆయన అంత ప్రభ వెలిగించగలుగుతున్నారా? ఇలా చెప్తూ పోతే మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి, ఒక దుర్బలుడైన సహాయక వ్యక్తి 10 ఏళ్ల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఏ జ్యోతిష్యుడైనా చెప్పాడు. అద్వానీ గారికి టికెట్ ఇవ్వకుండా ఇంటి దారి పట్టిస్తాడని ఏ జ్యోతిష్యుడైనా చెప్పాడు. కాబట్టి చెప్పుండొచ్చు జ్యోతిష్యులు ఎందుకు, దానికి నేను కూడా చెప్పొచ్చు, మీరు కూడా చెప్పొచ్చు. మనకున్న రాజకీయ అవగాహన బట్టి, మన పరిశీలనను బట్టి, పరిణామ క్రమాన్ని బట్టి వీళ్ళు కూడా అంత సగం చెప్తుంటారు. ఉదాహరణకు ఈ మందావారే చెప్తున్నారు పవన్ కళ్యాణ్కు ప్రజాదరణ ఉంది కానీ పలానా శని వల్ల ఇంకోటి లేదని. జగన్ గారికి ఇంకేదో శని అడ్డం వస్తుంది, అందువల్ల ఆయన ప్రతిపక్ష స్థానంలోనే ఉంటారు. ఇవన్నీ కూడా రాజకీయ పాండిత్యం, లౌక్యం తప్ప దీనికి శాస్త్రానికి ఏం సంబంధం లేదు. నమ్మేవాళ్ళు ఉన్నారని ఎప్పటికప్పుడు నిన్న చెప్పి తిన్న తప్పులను మరపించి మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్పుకుంటూ పోతే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి లేదు. అది ఒక విధంగా ప్రజల్లో లేనిపోయిన భయాలు, ఆందోళనలు పెంచడానికే దోహదపడుతుంది. కాబట్టి అది చెప్పేవాళ్ళు లేదా వాళ్ళ చుట్టూ తిరిగే మీడియా వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు అవుతారు. మనము ఛానల్స్లో లేదా సోషల్ మీడియాలో జ్యోతిష్యులు చెప్పే ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కు 3 ముఖ్యమంత్రులు కావాలి. 3 శతకాలు బాగానే ఉన్నాయని 3 చెప్తున్నారు. కుదరదండి శర్మ గారు.